निस्सा और करो करो जरा जलसा ఏంటి అభి లాస్ట్ స్కిట్ అనగానే చాలా స్టైలిష్ గా చేస్తున్నావు. లాస్ట్ స్కిట్టా? అదే అభి ఒకళ్ళు ఇదే ఈ లాస్ట్ స్కిట్ అయితే అలా అనగానే సార్. బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బళ్ళు అవుతాయి. అంటే బళ్ళు ఓడలు కావాలి కానీ ఓడలు బళ్ళు కావద్దు సార్. ఒకవేళ ఇది లాస్ట్ స్కిట్ ఏం చేస్తాం చెప్పండి సార్, చేసి చూపిస్తాను సార్. చెయ్యి. చాలా షాక్ కి గురయ్యాడు అభి. ఏం చేస్తాడో ఏంటో చూపిస్తాను అంటున్నాడుగా, చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ అదిరి అభి లాంగ్ సరిగమపద నిస్సా और करो करो जरा जलसा తెలుసా స్కిట్ కొట్టాను తెలుసా? నీ బొందరా నీ బొంద. పోయిన వారం స్కిట్ కొట్టాం కదా మేడం, అందుకే ఆ సంతోషం. అది చెప్పు. అమ్మా స్కిట్ కొట్టాం కదరా, ఇంకో 10-12 వారాల దాకా స్కిట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదురా. సూపర్ అన్న. సార్ ఐఎమ్ సారీ, మీకు ఇచ్చిన మాట తప్పాను సార్. ఏమైందన్నా? పండగకి స్కిట్ కొడదాం అనుకున్నాం రా, కానీ పండగ లేకుండా కొట్టేశాం. మనం కొట్టింది పండక్కి అన్నా. ఏ పండక్కిరా? బోనాల పండక్కి. సారీ బ్యాక్. అయితే మనం పండక్కి ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. అంతే అన్న. రిలాక్స్ అన్న ఇంక 20 రోజులలో పండుగ అన్న. 20 రోజుల్లో వినాయక చవితి. ఇంత తొందరగా అయితే కష్టం మళ్ళా. అరే ఏందన్నా పండగ కొట్టాలని అనుకున్నాం కదా. అరే పిచ్చోలా మాట్లాడకు. ఇప్పుడు వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి వరుస పెట్టున్నాయి. అన్ని మనమే కొట్టుకుంటూ పోతే అది గడేం కాదా? ఇట్లా కాదురా. ఇప్పుడు ఏం చేద్దాం అన్న? గ్యాప్ ఇద్దాం రా. ప్రతి స్కిట్ మనమే కొట్టొద్దురా, పార్టీ చేసుకుందాం. ఫోన్ వచ్చిందన్నా, ఇది పట్టుకో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ దావత్ ఏం లేదని చెప్పి స్కిట్ కొట్టమంటారు వాళ్ళు. కొట్టమని చెప్దాం. ఎందుకు మనం కమిట్మెంట్ ఎందుకు? హలో ఒకసారి నువ్వు ఎంత కమలాసన్ చేసినా ఆల్రెడీ వాళ్ళు గెటప్ సీన్ కి జూనియర్ కమలాసన్ బిరుదు ఇచ్చేసిరన్నా. ఏమైందన్నా? జబర్దస్త్ నుంచి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమంటున్నారు. అన్నా జబర్దస్త్ నమ్ముకొని మొన్నే ఇల్లు స్లాబ్ వేసానన్నా. ఇప్పుడు నా తలుపులు కిటికీల పరిస్థితి ఏంటన్నా? నీకేమైందిరా? నిన్ను నమ్ముకొని 2 పిల్లల్ని కానన్నా. అలా స్కూల్ ఫీజులు ఎవరు కడతారన్నా? నేను జబర్దస్త్ నమ్ముకొని జాబ్ వదులుకున్నారా? ఎవరికి చెప్పుకోవాలరా? అన్నా ఇవన్నీ కాదన్నా, జడ్జెస్ అడిగాను. నాగబాబు గారు చాలా మంచి మనిషి, నేనంటే మంచి అభిప్రాయం ఉంది. టెక్నికల్ స్కిట్ అంటే నువ్వే అవి అంటారు ఆయన. ఆయన పోయి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. హలో సిగ్గైనా ఫోన్ పెట్టరా. ఎదవా రిక్వెస్ట్ రే చంపేస్తాను. ఫోన్ పెట్టా. సార్ బిజీ మోగ పెట్టే. అవాయిడ్ చేస్తున్నాడు. ఒక్కసారి మేడం మేడం. రే ఎవరు పడితే వాళ్ళు మేడం చూడాలంటే లోపల పంపించడేమో. తోలు తీస్తాను ఎదవా. ప్రతి అడ్డమైన వాడిని పంపించడమే. ఎవరో చూసుకోండి, అట్లా అడ్డమైన వాళ్ళందరూ లోపల పంపేకండి. అన్న ఏమైందన్నా? మనల్ని అడ్డమైన వాళ్ళు అన్నదా? మనల్ని కాదు నిజంగా ఎప్పుడు మిమ్మల్ని గుడ్ బై అంటారు కన్నా. గుడ్ బై అంటది అనుకున్నాను కానీ గుడ్ బై అని చెప్తారు అనుకోలేదురా మేడం. అన్సూయని రిక్వెస్ట్ చేద్దాం. అభినయ్ కృష్ణ యాంకర్ వచ్చారని చెప్పి ఒకసారి మాట్లాడు. హాయ్ అన్సూయ. హాయ్ రాము, ఏమన్నా హెల్ప్ కావాలా? ఒక్క నిమిషం అన్న ఏమన్నా హెల్ప్ కావాలని అడుగుతున్నా. అన్సూయ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. హాయ్ అను. ఏంటి ఇప్పుడే రావడం? నేను రాకముందే వచ్చి అంత ఉన్నాయో సెట్ చేసావు. నా అవుట్ఫిట్ ఆయన చేసావా? అన్న గ్రీన్ టీ ఏది? ఎంత ఎక్స్ట్రా చేసినా 300 కంటే ఎక్కువ నేను ఏమనుకుంటున్నావు? 300 పాపం లాస్ట్ కి ఇంత బతికి ఇంటెనక అసిస్టెంట్ అనుకుంటున్నారా? 300 కంటే ఎక్కువ అన్నట్టుందిరా. బయట మామూలు 400 ఇస్తుంది, నువ్వు బాడీ గార్డ్ లెక్కుంటావు. నీకు 500 ఒప్పుకోక 500 అడుగు. వాళ్ళ నమ్ముకుంటే మన బతుకు బస్ స్టాండ్ ఏరా పోయి పంచుల పాని తోపు తేజ అని కొత్త తింటారు. వెళ్ళండి మీరు కూడా. నా తలుపులు కిటికీలన్నా, మా పిల్లల ఫీజు అన్నా. అరే మన టీం లేకపోతే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ఎవరినంటారా? ఆకలి బిర్యానీ అన్న. అరే పైసలు ఉన్నప్పుడు అంటే స్పైస్ ఫ్రైవ్ లో తిన్నావు, అంత అయిపోయింది. ఇప్పుడు డబ్బులు లేవురా. నా దగ్గర ఉన్నాయి, ఆగు. 10 రూపాయలు ఉన్నాయి. పల్లెలు తింటావా? ఆఖరికి పల్లీలు తినే బతుకొచ్చింది. పల్లె ఇట్రా. పల్లె పట్నంకి వచ్చి పల్లె అంటాడు. ఎవరు రైడు? తెలియదన్నా. ఎవరను ఎక్కడో చూసినట్టుంది. పల్లెలు ఎక్కడ చూస్తారండి? ఏ దుకాణంలోకి వెళ్ళినా ఉంటాయి కదా. నేను పల్లీల గురించి మాట్లాడట్లేదు, నీ గురించి
చెప్పండి. ఏంటి రాఘవ జబర్దస్త్ చేయట్లేదా? నా కాంపిటీషన్ తట్టుకోలేక నన్ను తొక్కేశారు. అంటే తమరి మేడ పట్టుకొని గేటు బయట దాకా గింటేశారని 2 రాష్ట్రాల ప్రజలు గోసాలాడుతున్నారు. 2 రాష్ట్రాల ప్రజలు గోసాలాడుతున్నారు పిలిచారు. పల్లె ఎంత? 75 రూపాయలు. అంటే కొత్త 5 రూపాయలే, మిగతాది GST. అన్నా ఈయనకంటే పల్లె పడుతుందా అన్న? ఇలాంటి పిచ్చి పంచులు వేసినందుకే మిమ్మల్ని బయటికి తోసేశారు. పొట్టం పల్లీలు బేరం పడతారంటే అసలు కొనే మొహం పడవండి. అన్నా ఆయన ముందు నుంచే ప్లానింగ్ ఉన్నాడన్న. ఏం ప్లానింగ్ రా? అప్పట్లో పొట్లాలు చుట్టిండు, ఇప్పుడు పొట్లాలలో పల్లీలు వేస్తున్నాడు అంతే. ఆయన అది లేకుండా ఇంకో రకంగా బతుకుతాడు రా. అట్లానా? 1 2 3 స్టార్ట్. ఎన్ని ఎపిసోడ్ చేశారు మీరు? నేర్చుకోండి. అలా కాదు, కొంచెం ముందుకు రా, నేను చెప్తాను. 1 2 3 4 ఇలా ఫాలో అయిపోండి. మనం కూడా ఏదో పని చూసుకోకపోతే మొత్తానికి లేకుండా వెళ్ళిపోతాం రా. పోవాలరా, మనం ఏదో పని చేసుకోవాలరా. అంతేనా? यात्रीगण कृपया ध्यान दें, गाड़ी नंबर 000 प्लेटफॉर्म नंबर 0 पे अभी आएगी, अदरे अभी आएगी, गतिलेखा आएगी. परदेसी जाना नहीं సమస్యలే మామిడి తండ్రి. సమస్య ఈవెంట్ సార్. మీరు అదిరే అవి కాదు. యా నువ్వు వద్దు నీ సమస్యలు అదేలో. నా సమోసాలు తినక నా స్కిట్లు చూడకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి మేడం? థమ్స్ అప్ పెప్సీ ఫ్యాంటే. థమ్స్ అప్ సార్. ఏసీలో ఎవరైనా పెప్సీ అమ్ముతారా? నువ్వు అదిరే బిటీనా అర్థం అవుతుంది. వెళ్ళు. అయ్యా మన పరిస్థితి ఇట్లుంటే నవీన్ గారు ఎక్కడ ఉంటానంటావు? నడక కలిసిన నవరాత్రి సిగ్గు పడితే చివరాత్రి. అమ్మా పుట్టుకుంటాను తల్లి, డబ్బులుంటే అమ్మా. అబ్బా పచ్చ చీరలో బాగున్నావమ్మా. నువ్వు గుడ్డేరు కదా? అంటే పచ్చకమ్మరోడికి ఊరంతా పచ్చగానే కదమ్మా. నడక చిన్న నవరాత్రి. అయ్యా ఎవరుంటే ఏందయ్యా? మీ అపార్ట్మెంట్ అంతా క్లీన్ చేశానయ్యా. ఎవరుంటే ఏందయ్యా? కంపార్ట్మెంట్ మట్టుకొని అపార్ట్మెంట్ అన్నప్పుడు అర్థమైంది నవీన్ గాడని. అమ్మో ఈ కంపార్ట్మెంట్ అంతా ముష్టిలో ఉన్నారు, పక్క కంపార్ట్మెంట్ చూసుకున్నాం. ముష్టోల్లా అంత మాట అన్నాడేంట్రా? ఏం చెప్తామన్నా అలాంటిది. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? పక్క కార్డు యూనియన్ కార్డు లేదని తరిమేశారన్నా. యూనియన్ కార్డు అన్నా మనం ఒక్కరొక్కరు అడుక్కుంటేనే ఇలా ఉంది కదా, ముగ్గురం కలిసి అడుక్కుంటే కొంచెం గిట్టుబాటు అయిద్దేమో. అవునంటావా? 1 2 3 స్టార్ట్. పరదేశీ జానా నహీ, జబర్దస్త్ మే జాగా నహీ. అన్న అనవసరంగా నీ దగ్గర ఉన్నా అన్న. ఆ పానీ తేజ గారి దగ్గర పోయినా హ్యాపీగా ఉండటం నేను. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు. పైసలు పైసలు లేవు. పైసలు లేవు ఇవ్వ. లప్పా ఇందా ఇదిగో ఇలా రా దారికి పక్క పోగిపోదప్ప. రాయే ఒరే అన్న మనం ముగ్గురు కలిసి అడుక్కుంటే కేవలం ₹100. వాళ్ళు ఒక్కసారి వచ్చి అంటే సూపర్, కంగ్రాచులేషన్స్. ఎవరంటే జబర్దస్త్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. జబర్దస్త్ నుంచి మిమ్మల్ని వెలగొడితే మీరు ఏం చేస్తారంటే కాన్సెప్ట్. యు ఆర్ ది పెర్ఫార్మర్ ఆఫ్ ద వీక్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే మనం స్కిట్ ప్రాక్టీస్ చేసుకోవాలి, పదండి పోదాం. ఏందన్న వచ్చేది? అక్కడ చాలా కష్టం, ఇదే ఈజీగా ఉంది. ఆ థమ్స్ అప్ పెప్సీ ప్యాంటే. నాకు అలవాటే కదా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, మీకు లైఫ్ ఇస్తా. ఉన్న వాళ్ళలో రాము ఒకడే హ్యాపీగా ఫీల్ అయినట్టున్నాడు కదా. మళ్ళీ స్కిట్ లో కన్నా ఇదే బెటర్ అంట. ఆల్ ద బెస్ట్. అవి బాగుంది. నాగబాబు గారు ఓకే పర్వాలేదు, నెక్స్ట్ టైం బెటర్ లక్. మేము ఆ మాట చెప్పేయడానికి ఒక టీం ఉందన్న సంతోషంతో గర్వంతో విరామం తీసుకుంటున్నాం.